అమరావతిలో ఈ నెల 18, 19న గ్రీన్ హైడ్రోజన్ సమిట్ ఘనంగా జరగనుంది. 2 రోజుల పాటు జరగనున్న ఈ సమిట్ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ సమిట్ జరగనుంది. సీఎం చంద్రబాబుతో పాటు నీతి ఆయోగ్ మెంబర్ వికే సరస్వత్, కేంద్ర మంత్రి పెమ్మసాని, సిఎస్ విజయానంద్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వీసీ పి సత్యనారాయణన్ పాల్గొనున్నారు. 2 రోజుల పాటు జరిగే సదస్సులో పలు నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఇప్పుడు భారతదేశం వికసిత భారతదేశం అవ్వాలని, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అవ్వాలని 2047 కోరుకుంటున్నాం. వికసిత భారతదేశం అవడం అంటే ఏమిటి? మన అన్ని రంగాల్లో కన్జంప్షన్ పెరుగుతుంది. అన్ని రంగాల్లో కన్జంప్షన్ అంటే ఎనర్జీ కన్జంప్షన్ విల్ ఇంక్రీజ్ ఫినామినలీ. ఎస్, we may be able to generate such amount of power. కానీ మనం వాతావరణాన్ని ఎంత కలుషితం చేస్తున్నాం? మనం అంటే మనం కాదు, ప్రపంచవ్యాప్తంగా. ఓకే, కాబట్టి ఒక టెక్నాలజికల్ సొల్యూషన్ ఏమంటే విద్యుత్ శక్తికి బదులుగా హైడ్రోజన్ ఉపయోగించవచ్చు అని. అది కూడా గ్రీన్ హైడ్రోజన్ అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ త్రూ ఎలక్ట్రాలిసిస్ using renewable energy, either solar power or wind power.